ఈ ఎంట్రన్స్ చూడండి, అదిరిపోయింది లొకేషన్ అసలు. వాటర్ రైడ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి, అటుపక్క బ్యాక్ సైడ్ అనమాట మొత్తం అన్ని కూడా. భలే దూకేవరా రే. బయట అయితే బాగా రెయిన్ పడుతుంది అనమాట, లోపలికి అయితే వచ్చింది. నేను వీడు చికెన్ బిర్యానీ చెప్తున్నాను. హలో గాయ్స్, ఐఎమ్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం మంగళగిరి దగ్గర ఉన్న హైలాండ్ కి వెళ్ళబోతున్నాం. నేను అక్కడ జరిగే అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి, సో చాలా బాగుంటుంది. చివరి వరకు అయితే చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గాయ్స్, ఇప్పుడే మేము ఎన్టీఆర్ కాంప్లెక్స్ వచ్చాము. ఇక్కడ ఈ వాటర్ ప్రూఫ్ కవర్ అనేది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ కవర్ లో ఏంటంటే మనకి వాటర్ లో దిగినా సరే ఏం కాదనమాట. ఇది ఫోన్ ఇందులో పెట్టేసి మనం వాటర్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈడే మా ఫ్రెండ్స్ అయిపోయాను అనమాట, చిన్నప్పటి నుంచి మా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మరి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది. ఇంకా అక్కడికి వెళ్ళినాక చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే మేము హైవే మీద ఉన్నాం. చాలా బాగా ఎండగా ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే చెరుకు రసం తాగుతున్నాం నేనే. చాలా బాగుంది, ఈ ఎండకి చాలా మంచి అనమాట. మనం ఇప్పుడు వచ్చేసాం ఎంట్రన్స్. ఇది ఆర్చ్ ఉండిద్ది అనమాట, పెద్ద ఆర్చ్ చూడండి, హైలాండ్ అని ఉండిద్ది. ఇప్పుడు మనం ఈ రోడ్లో నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడే చెకింగ్ అయిపోయింది, లోపలికి వచ్చాము మేము. ఇందులో చాలా ఎండగా ఉంది, ఈరోజు చాలా క్రౌడ్ ఉంది, చాలా మంది చాలా వచ్చారు. టికెట్ అయితే పర్ పర్సన్ కి 800 అనమాట. మేము ఇద్దరం వచ్చాము, 1600 అయింది. ఇక్కడ ఫోన్ పే కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ లో. యాక్చువల్లీ మా దగ్గర ఒక బ్యాగ్ ఉందనమాట. బ్యాగ్ లాకర్ లో పెట్టాలి, అలాగే స్లిప్పర్స్ కూడా లోపల పెట్టేయాలి. వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి ఫస్ట్. మనం సో డ్రెస్ చెకప్ ఉండిద్ది. మనం ఇప్పుడు ఈ నార్మల్ డ్రెస్ లో అయితే లోపలికి అలౌ చేయరు అనమాట. ఇప్పుడు మనం టికెట్ ఇస్తే మనకి చేతికి ఒక బ్యాండ్ వేస్తారనమాట, ఎంట్రీ బ్యాండ్. సో అది వేయించుకోవాలి ఇప్పుడు మేము వెళ్ళి. ఎండ అయితే అమ్మో అసలు బాగాలేదు. లోపలికి వెళ్ళి అయితే మంచి కూల్ అవ్వాలి వాటర్ లో, మనం చిల్ అవుదాం. ఇక్కడ చెట్టు ఉంది, భలే ఉంది అసలు ఈ చెట్టు. ఈ ఎంట్రన్స్ చూడండి, అదిరిపోయింది లొకేషన్ అసలు. ఏం కాదు, ఏం కాదండి. లోపలికి వచ్చాము. ఎన్ని చిన్న చిన్న పిల్లలు ఆడుకునే స్పోర్ట్స్ అనమాట. చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. భలే భలే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే ఓకే పద. ఇప్పుడు మనం అటువైపు నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఎంట్రన్స్ ఇటే వస్తాయి అనమాట అన్ని. లోపలికి వచ్చాం ఇప్పుడే, ఆ చిన్న చిన్న పార్క్ తర్వాత. ఈ లోపలే చాలా బాగున్నాయి, చాలా చెట్లు, చాలా బాగుంది ప్రశాంతంగా. కాకపోతే వెనకాల డీజేలే చిరాకు తెప్పిస్తాను. యాక్చువల్లీ ఫోటోషూట్ కి అయితే అదిరిపోద్ది. ఇక్కడ లొకేషన్ ఉంది చూడండి, సూపర్. చాలా పెద్దది అనమాట. దీనికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది.
ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉంది దీనికి. అది మేబీ ఇంకో 1 అవర్లో తెలుస్తారు అనుకుంటా. వాటర్ స్పోర్ట్స్ లాగా అయితే మనం ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ ప్రజెంట్ అయితే లాకర్స్ వెతుకుతున్నాం. ఈ లగేజ్ అది బ్యాగ్ అది పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ సంబంధించి షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కూడా ఉంటాయి అనమాట. అవి వేసుకుని వాటర్లో దిగడానికి అలౌ చేస్తారు. సో లాకర్స్ కోసం అయితే చూస్తున్నాం అనమాట. వాటర్ రైడ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి, అటుపక్క బ్యాక్ సైడ్ అనమాట మొత్తం అన్ని కూడా. ఇప్పుడే లాకర్ రూమ్ లో అన్ని పెట్టేసాం లగేజ్, నేను ఈడు పెట్టేసి ఇప్పుడైతే చెప్పులు కూడా లేవు, మాకు కాళ్ళు కాలుతున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్ దగ్గర ఎంటర్ అవుతున్నాం మేము. కొంచెం వెళ్ళి చిల్ అయ్యి కూల్ అయిపోదాం ఈ ఎండకి. ఇది చూడండి ఎంత బాగుందో వ్యూ, అసలు చూపిస్తాను అక్కడికి. వ్యూ చూడండి అసలు చాలా బాగుంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అది. లోపలికి అయితే వచ్చాము. ఈడు నేను పెచ్చగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎందుకు ఎలా చేస్తాను. ఇప్పుడైతే సాయి పవన్ గారు దిగుతున్నాడు చూడండి గాయస్. భలే దిగారా రే. కంప్లీట్ చేసాం వీడియో నేను. ఇక్కడైతే జనాలు చాలా మంది ఉన్నారనమాట. ఈ రోజు అయితే ఈ పూల్ పెచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. చాలా బాగుంది క్లైమేట్ కూడా. స్కై ఏంటో ఉన్నట్టుండి ఎండ నుంచి బాగా రెయిన్ పడేలా మూమెంట్ ఉందన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట క్లైమేట్. ఇక్కడైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. అరే అలట్లేదు రా స్పీడ్. అరే అరే రారా రారా. రైడ్ అయితే చాలా బాగుంది అసలు. ఇప్పుడే వేవ్ పూల్ దగ్గరకు వచ్చాం మనం. చూద్దాం ఇక్కడ వేవ్ పూల్ దగ్గర అయితే భలే ఉంది అసలు. ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇక్కడైతే చూడండి సాంగ్స్ పెట్టారు. ఇప్పుడైతే సాంగ్స్ అదిరిపోతున్నాయి. ఎలా ఉంది ఇక్కడ ఎంజాయ్మెంట్? అదిరిపోయింది కదా ఎంజాయ్మెంట్ అయితే. వెనకాలైతే వేవ్స్ అనమాట. వేవ్స్ వస్తూ ఉన్నాయి, మేము డ్యాన్స్ చేస్తున్నాం. సాంగ్స్ అయితే అదిరిపోతున్నాయి. చాలా 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 బాగుంది. ఫుల్ వాటర్ అసలు ఎటు చూసినా. ఎన్ని ఇచ్చారా? బయట అయితే బాగా రెయిన్ పడుతుంది అనమాట. లోపలికి అయితే వచ్చాను. నేను ఈడు చికెన్ బిర్యానీ చెప్తున్నాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 250 అంట. వాటర్ బాటిల్ ఏమో 30 రూపీస్. బయట అయితే పిచ్చ రెయిన్ పడుతుంది.
గ్రేవీ కలిపితే సూపర్ ఉంది టేస్ట్ అయితే. బాగుంది కదా? బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇదేదో కలిపేసాడు శార్వా అని, కలిపి చూద్దాం ఒక బుక్. దీంతో బాగుంది, గ్రేవీతో అదిరిపోయింది టేస్ట్. గైస్ ప్రజెంట్ అయితే రెయిన్ పడుతుంది, మేము ఇప్పుడే ఫుడ్ ఫినిష్ చేసాం. ఇంకా మొబైల్ అందులో పెట్టేసి ఇంకో 2 hours పాటు నీళ్ళలో ఆడుకుందాం అని బయటికి తీసాడు. సో గాయస్ వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. అసలు ఈ రోజు అయితే దగ్గర చాలా అవర్స్ అయితే వాటర్ లోనే ఉన్నాను. రేపు నాకు ఏమైందో తెలియదు, మొత్తం తల అయితే బాగా వెట్ అయిపోయింది. వెనకాల చూస్తున్నారు కదా, ఇంకా టైం అయిపోయింది, క్లోజింగ్ టైం అనమాట. ఇప్పుడే ఒక కాఫీ తాగా. అమ్మ అసలు హెడేక్ అయితే మామూలుగా లేదు నాకు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సౌండ్స్ కి వాటర్ స్కిట్స్ చాలా ఇదైపోయింది. ఇదంతా చైనా జోన్ అంట. అన్ని షాప్స్ థీమ్స్ అన్ని కూడా చైనా థీమ్ తో ఉన్నాయి. ఈ వెనకాల ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నాయి. మాక్సిమం యూస్ లేదు, దట్టు జనాలు కూడా తక్కువ అని. బట్ టుడే కొంచెం రష్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వాటర్ రైడ్స్ అన్ని ఫినిష్ చేశాక మనకి ఇక్కడైతే ఎలక్ట్రిక్ రైడ్స్ ఉంటాయి ఈవినింగ్ టైం. యాక్చువల్లీ వాటర్ రైడ్స్ అన్నీ కూడా 6 o'clock అలా క్లోజ్ చేసేస్తారు. సో ఆఫ్టర్ 6 మనం ఈ ఎలక్ట్రిక్ రైడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కచ్చు. బట్ జనాలు ఎక్కువ ఉంటే కనుక క్యూ ఉంటుంది, చూస్తున్నారు కదా. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేలాగా చిన్న చిన్న రైడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇది యాక్చువల్లీ ఒక సర్కిల్లో తిరిగిద్ది. ఇక్కడ వరకే ఒక రౌండ్ వేసి ఆపేస్తారనమాట. ఇది కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కచ్చు. అలాగే ఇక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ అయితే ఉంది. లోపల అయితే చాలా టాయ్స్ అండ్ క్లోతింగ్ వేర్ కూడా ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్ అండ్ కిడ్స్కి కూడా. లోపలైతే ఈ వస్తువుల్లో కొన్ని అయితే చాలా ఓల్డ్లా ఉన్నాయి. సో అది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye.